రాబోయే ఎన్నికల్లో కాపు వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళటం అనేటటువంటిది జరుగుతోందా? తప్పనిసరిగా జరుగుతోందనేటటువంటి దాన్ని మనం నమ్మాల్సింది. అదే రకంగా కాపు వర్గానికి ఎక్కడా కూడా పైచేయి సాధించకుండా కమ్మ సామాజిక వర్గం చేతుల్లో మాత్రమే ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తుందా? అనేక సంఘటనలు ఆ నిరోధించే ప్రయత్నం చేస్తుందని నమ్మడానికి మాత్రమే ఆధారాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనుక వివరాల్లో కనుక వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వారితో కలిసి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మేమిద్దరం కూడా ఎన్నికల పొత్తుల్లో ముందుకు వెళ్ళబోతున్నాం అనేటివి చాలా స్పష్టంగా చెప్పేసినారు. సో ఎక్కడా కూడా దీనికి ఏ రకమైనటువంటి సమావేశాల్లో నిర్ణయాలు ఎక్కడా లేవు. సొంతంగా వారు మాత్రమే తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి ఆశ్చర్యచకితులైనటువంటి తెలుగుదేశం పార్టీ సర్కిల్స్ అన్నీ కూడా ఒకవేళ పొత్తులో కనుక భాగంగా ఇతను కనుక వస్తే ఎవరెవరి సీట్లు గల్లంతవుతాయనేటటువంటి దానిలో ఎక్కడా ఏ రకమైనటువంటి క్లారిటీ లేకుండా వారందరూ అయోమయ స్థితిలో ఉన్నారు. తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో మేము ఇప్పుడే కాదు, రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలం మేము తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేయాలి అనేటటువంటి అభిలాషని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. సో ఇవాళ కనుక మనం చూస్తే, మొన్ననే కాపులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో గత కొంతకాలంగా హరిరామ జోగయ్య గారు అనేటటువంటి వారు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి హెచ్చరికలు చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలనేటటువంటి చెప్తూ వచ్చారు. సో వారు ఈ మధ్యనే ఒక లిస్టు రిలీజ్ చేస్తూ దాదాపుగా 50 నియోజకవర్గాల్లో కాపు వర్గానికి సంబంధించినటువంటి జనసేన అభ్యర్థులు తప్పనిసరిగా నిలబడాలి అని ఆ 50 నియోజకవర్గాలు కూడా వారు రిలీజ్ చేశారు. రిలీజ్ చేయటమే కాకుండా 50 నియోజకవర్గాలతో పాటుగా 8 పార్లమెంటు సభ్యుల సీట్లు కూడా నియోజకవర్గాలు కూడా మనం అడగాల్సిందే డిమాండ్ చేశారు. సో వారు కాపులందరూ కూడా ఇంతకాలం అనేక కులాలన్నీ బెనిఫిట్ పొందినటువంటి నేపథ్యంలో కాపు వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రులు కాలేదనేటటువంటి తప్పనిసరిగా వారి యొక్క ఆవేదన కానీ వారి యొక్క ఆలోచన కానీ సమంజసమైనదిగానే మనం భావించాలి. అందరికీ ఉన్న అర్హత వారికి ఎందుకు లేదు? సంఖ్యాపరంగా కూడా చాలా ఎక్కువగా ఉండేటటువంటి సంఖ్య అది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను అని మాట్లాడకుండా, ముఖ్యమంత్రిని అవడానికి నాకున్నటువంటి అర్హతలు ఏమిటి, వారిస్తే మాత్రమే దాన్ని తీసుకుంటాను, ముఖ్యమంత్రిగా గెలవాలంటే ముందు మనం గెలవాలి కదా, ఈ రకమైన కండిషన్స్తో మాట్లాడుతూ రాబోయేటటువంటి రోజుల్లో ముఖ్యమంత్రిగా అవడానికి ఏమాత్రం నాకు ఆశ లేదు అనేటటువంటి దాన్ని కమ్యూనికేట్ చేయడానికి చాలా తాపత్రయపడుతూ ఉన్నాడు. అదే రకంగా ఈ మధ్యనే లోకేష్ అనేటటువంటి వ్యక్తి, వారు కూడా పాపం పవన్ కళ్యాణ్ లాగా ఎప్పుడూ కూడా ప్రజల నుంచి ఎన్నికైనటువంటి నాయకులు కాదు. వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఉంటారు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్మతించినారు అని చెప్పారు. ఆ ఇంటర్వ్యూలోనే కనీసం మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అంటే అది కూడా సాధ్యం కాదు, అది మా పార్టీలో మాత్రమే నిర్ణయం చేయాలని మాట చెప్పారు. సో దాని ప్రకారం చూస్తే కాపులందరూ కూడా మనకు సంబంధించినటువంటి మన నాయకుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావాలనేటటువంటి అభిలాష ఏదైతే ఉందో అది రాబోయేటటువంటి రోజుల్లో నెరవేరేటటువంటి కోరిక కాదు అనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కాపులే నిర్ణయించుకోవాలి. సో వారు వైసీపీలో ఉన్నా లేదా కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా మరొక దాంట్లో ఉన్నా కూడా వారి యొక్క రోల్ ఏదైతే ఉందో ఇదే రోల్ ఇక్కడ కూడా ఉంటుందనేటటువంటి దానిలో ఎక్కడ కూడా వేరే ఆలోచన లేనటువంటి సందర్భాలు. సో అంచేత రేపు 50 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాలు అడుగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులందరూ కూడా కేవలం 20 స్థానాలకు మాత్రమే వీరిని పరిమితం చేస్తాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో, అదే రకంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలు మాత్రమే ఇస్తామనేది చాలా స్పష్టంగా చెప్తూ వచ్చారు. దానితో పాటుగా జనసేన పార్టీలో ప్రముఖుడైనటువంటి నాదెండ్ల మనోహర్ తెనాలి సీట్ ఆశిస్తున్నారు. సో 6 సార్లు తెనాలి సీట్ నుంచి గెలిచినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ పెట్టుకుని మేము జనసేన పార్టీకి మా సీట్ ఎట్లా ఇస్తామని చెప్పి ఆలపాటి రాజా అనే వ్యక్తి వారు ఆశిస్తున్నారు ఆ టికెట్ తెలుగుదేశం నుంచి. చాలా స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. ఒక పక్క నాదెండ్ల మనోహర్ కార్యక్రమాలు, మరొక పక్క ఆలపాటి రాజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెనాలి సీట్ అనేటటువంటిది ఇచ్చే ప్రశ్నే లేదని ఖరాఖండితంగా చెప్పారు.
అదే రకంగా గుంటూరుకు సంబంధించినటువంటి అనేక నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ చిలకలూరిపేట లాంటి నియోజకవర్గాలు కూడా ఎక్కడైతే జనసేన ఆశిస్తున్న సందర్భంలో ఈవెన్ మంగళగిరిలో కూడా జనసేన పార్టీ కూడా ఆశిస్తోంది మాకు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయనేటటువంటిది. సో ఈ రకంగా రాజమండ్రి రూరల్ కానీ అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈస్ట్ గోదావరి జిల్లాలో అనేక సీట్లు ఆశిస్తున్నారు. సో పిఠాపురంలో కానీ జగ్గంపేటలో కానీ లేదా పెద్దాపురం లాంటి నియోజకవర్గాల్లో ఇవాళ జనసేన పార్టీకి అదే రకంగా తెలుగుదేశం పార్టీకి ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యం అది. సో అనేక జిల్లాల్లో వారిద్దరి మధ్య పొసగనటువంటి పొత్తు ఏదైతే ఉందో కేవలం టాప్ లెవెల్లో మాత్రమే వీళ్ళిద్దరి మధ్యలో మనం కలిసి వెళ్ళాలని చెప్తున్నారు తప్పిస్తే ఎక్కడ కింది స్థాయిలో అసలు బలమే లేనటువంటి పార్టీలు ఇవి రెండు కూడా. ఉన్న బలాన్ని కూడా ఒకరి బలం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే పార్టీలు కానే కాదు ఇవన్నీ కూడా. సో అంచేత ఇవాళ హరిరామ జోగయ్య గారు చెప్తున్నట్లుగా 50 సీట్లు వారికి వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఈ మధ్యలో భారతీయ జనతా పార్టీ వారు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సో ఎంతకాలం మనం ఒక పార్టీ చేతుల్లో చెప్పు చేతల్లో మనం ఉంటాం, మన సొంతంగా మనం ముందుకు వెళ్ళాలనేటటువంటి నిర్ణయం వారు తీసుకోబోతున్నారు. ఒకవేళ కనుక వారు ఆ నిర్ణయం కనుక తీసుకుంటే వీరు వెంటనే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో పొత్తుల విషయంలో అనేక మంది మధ్యలో మనస్పర్ధలు వచ్చి చివరికి చాలామంది ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయటం కానీ లేదా ద్వారాలు తెరుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవటం జరిగేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు కంప్లీట్గా వారికి సంబంధించినటువంటి మీడియా చెప్పు చేతల్లో మాత్రమే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి మీడియా ఒక సందర్భంలో మాట్లాడుతూ అక్కడ కెమెరా ఆఫ్ అయిందనుకుని ఎన్టీ రామారావు అని వ్యక్తిగతంగా చాలా దుర్భాషలాడుతూ వారి పేరుని కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం నుంచి తొలగించేటటువంటి ఏర్పాటు చేయాలని అక్కడున్న ఛానల్ అధిపతి చెప్పడం, లేదు వాడిని ఆల్రెడీ మేము డీల్ చేసినామనేటటువంటిది పరుష పదంతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అందరూ ప్రత్యక్షంగా చూసే ఉన్నారు అందరూ కూడా. సో అంచేత ఎన్టీ రామారావు ఫోటో మాత్రమే పనికొచ్చేటటువంటి రీతిలో రాజకీయాలు చేయటం, ఇవాళ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారికి సంబంధించినటువంటి ఒక మీడియా చేతిలో మాత్రమే ఉండటం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో అంచేత చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మీడియా డిసైడ్ చేస్తూ ఉంటుంది, ఓ పక్క వ్యాపారవేత్తలు డిసైడ్ చేస్తారు. సో అంచేత పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తను చేసేటటువంటి ప్రయాణంలో అధిరోహించాల్సినటువంటి ఆ సోపానం ఏదైతే ఉందో దానిలో ఒక రకమైనటువంటి సహాయకారిగా మాత్రమే మిగిలిపోతాడంటలో ఎక్కడా కూడా వేరే రకమైన ఆలోచన లేదు. అంచేత ఇప్పటికే కాపు వర్గానికి అందరికీ కూడా చాలా విపరీతమైనటువంటి అన్యాయం చేసినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ, అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు వారి యొక్క కాపుల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో రేపు ప్రొద్దున్న ఆ ఓటీడు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు లేనే లేవది. అందుకనే చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాటజికల్గా ఇంతవరకు కూడా కాపు వర్గానికి ఏం చేయబోతున్నాడు అనేటటువంటి మాట మాట్లాడలేదు. రేపు మాట మాట్లాడినా కూడా అది ఒక రకమైన అబద్ధ ప్రచారమే అవుతుంది. అందుకే నియోజకవర్గాల వారీగా కానీ లేదా అభ్యర్థుల యొక్క నిర్ణయం కానీ ఇంతవరకు జరగలేదు. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థుల యొక్క ప్రకటన జరుగుతుంది. సో ఆ 30-35 రోజుల్లో నోటిఫికేషన్కి పోలింగ్కి డేట్ మధ్యలో ఈ రకమైన మార్పులతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలోకి ముందుకు వెళ్ళాలని చూస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అని చెప్తే ఇవన్నీ మాకు వదిలిపెట్టండి, ఎన్నికలు అయిన తర్వాత నేను చంద్రబాబు డిసైడ్ చేస్తాం అనేటటువంటి ఒక రకమైన భ్రమలో వారందరినీ కూడా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో అంచేత ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అవడానికి అవకాశం లేదు, మంత్రి అవడానికి ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు లేనటువంటి సందర్భంలో తను సొంతంగా పోటీ చేసినప్పుడు మాత్రమే తన పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు తప్పిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడుతో కానీ తెలుగుదేశం పార్టీ కానితో జతగడితే ఇంతకు పూర్వం జతగట్టినటువంటి పార్టీలన్నీ కూడా ఏ రకంగా భ్రష్టు పట్టిపోయినాయో ఏ రకంగా కనుమరుగైపోయినాయో అదే రకమైనటువంటి కనుమరుగు జనసేన పార్టీకి తప్పదు అనేటటువంటిది ఆలోచించాల్సిన విషయం. ఏవైనప్పటికీ కూడా హరిరామ జోగయ్య గారు ఊహిస్తున్నట్టుగా 50-52 నియోజకవర్గాలు అసెంబ్లీవి
అదేవిధంగా 8 పార్లమెంటు స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. ఎక్కడెక్కడైతే ఇవాళ చాణక్య అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా ఎక్కడెక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తనకు బలం ఉందని అనుకుంటున్నాడో ఆ జిల్లాల్లో కూడా వైసీపీ పార్టీదే ఆధిక్యం అనేటటువంటి సర్వే చెప్పేసినారు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు, వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా నాలెడ్జ్తో ఇంప్లిమెంట్ చేసేటటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఏ పార్టీని అందలం ఎక్కిస్తారు, ఏ పార్టీని అధపాతాళానికి తొక్కుతారనేటటువంటిది అందరం కూడా చూడాల్సినటువంటి ఇష్యూ.